వీరా, ఇంతవరకు విననివన్నీ నీ మీద విన్నాను. నేనిష్టపడేది చేయట్లేదమ్మా. అవతలివాడు బాధపడుతుంటే చూడలేక చేస్తున్నాను. కోర్టులో కేసు పెడదామంటే మీ తోడబుట్టిన వాళ్ళు కంసుళ్ళు అడ్డుపడుతున్నారు. అమ్మా, నాన్న చనిపోయే ముందు బృందావన్ ఎస్టేట్ని మావయ్యకి రాసిచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. మీ నాన్న ఆ పని చేసుండొచ్చు, కానీ నీకీ గొడవలెందుకు? కొంచెం నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. నీ మనసులో ఏముందనేది నాకు అర్థమైందమ్మా. నేను పెళ్లి చేసుకోవాలని, కుటుంబ జీవితం గడపాలని. అన్నీ జరుగుతాయమ్మా. తొందరలోనే నేను పెళ్లి చేసుకుంటాను. సంతోషమేగా? ఇలా చెప్పి తప్పించుకుంటావు. నేను హాజీని. దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి? ఒక రహస్యం చెప్తాను. దగ్గరికి రా. చెప్పు. వీరా, ఆ కృష్ణయ్య మేస్త్రిని ఎవరో చంపేశారు. నా బిడ్డల్ని ఎస్ఐ శ్రీ గురుమూర్తి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. అండటుందిరా పంది నా కొడక. నిలబట్టలేదా? లాగి అవతల పడేయండి వాడిని. చూస్తారేంటి? లాగైంది. మూర్తి, అసలు నువ్వు వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నది నాకు తెలియాలి. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది. వాళ్ళు నా అనుచరులు కాబట్టి నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. నిన్న రాత్రి వీళ్ళు కృష్ణయ్య మేస్త్రిని చంపేశారు. సరే, ఒప్పుకుంటాను. ముందుగా నేను వాళ్ళని చూడాలి. కుదరదు. అవసరమైతే స్టేషన్కి రా. స్టేషన్కి వచ్చి చూడాల్సిన పని లేదు. అంతగా అవసరమైతే అప్పుడొచ్చి చూస్తాను. అమాయకులైన వీళ్ళని అనవసరంగా ఎందుకు ఇరికిస్తున్నావు? దిగండ్రా. కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఎక్కడ కనపడ్డా పట్టుకోండి. పోండి. పట్టుకోండి వాళ్ళని. నిజంగా వాళ్ళ ఈ హత్య చేసుంటే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. వాళ్ళు ఒట్టి చేతులతో రాదు. ఎవడైతే ఈ హత్య చేశాడో వాడిని తీసుకొస్తాను. కొడవలూరు మొయిద్దీన్ హాజీ, ఉత్తరాంధ్ర తీరంలోని ఊళ్లలో చేపలమ్ముకొని జీవించే నీకు ఇక్కడే పని. చిన్న చిన్న సంతంలో అత్తరు, సుర్మా, కూలింగ్ గ్లాసులు అమ్ముకునే నువ్వు ఎప్పుడ్రా రాజకీయాలు మొదలుపెట్టావు? సమాజంలో హోల్సేల్గా, చిల్లరగా కుతంత్రాలు చేసే వాళ్లతో చేతులు కలపడం మూలంగా నీకేం దక్కుతుందిరా? నువ్వు కాలు పెట్టిన చోటంతా కాలి బూడిదవ్వాలి, అంతేగా? ఎస్టేట్లో గొడవలకి, కృష్ణయ్య మేస్త్రి చావుకి కారణం నువ్వు, మార్తండేగా? లేదు, నేను కృష్ణయ్య మేస్త్రిని చంపలేదు. దివాకర్,
నన్ను వదలండి. ఇప్పుడు చెప్పు, కృష్ణయ్య మేస్త్రిని ఎవరు చంపారు? చెప్తాను, జరిగిందంతా చెప్తాను. ఆ మొయిద్దీన్ హాజీని ఎక్కడైనా దాచిపెట్టమని నెత్తి నోరు కొట్టుకున్నాను. ఏం చేశారు? రేపు వాడిని కోర్టులో హాజరుపరిస్తే ఏమవుతుందో తెలుసా? వాడి చేత జరిగిందంతా చిలక పలుకుల్లా చెప్పిస్తాడు ఆ వీరభద్రుడు. హ! వాడు ఎవడికంటా పడకుండా రహస్యంగా దాచేస్తానని నువ్వే కదా చెప్పింది. నాకనవసరం. రేపు వాడు కోర్టులో హాజరవ్వకూడదు అంతే. అందుకేం చేస్తావో చెప్పు. కేసు రాసిన తర్వాత 24 గంటల్లో ముద్దాయిని కోర్టుకు అప్పజెప్పాల్సిందే సార్. అరే, నీ బుర్రలో మట్టిగా నింపాడా ఆ దేవుడు? ఒక మామూలు కానిస్టేబుల్ కుండే తెలివి కూడా లేదంటే నీకు దమ్ముంటే చెప్పింది చెయ్యి. అంటే హత్య. వెళ్ళు, జైల్లోనే వాడి గొంతు నిలిపి చంపి క్రిమినల్ మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త తెల్లారేసరికి నా చెవిన పడాలి. నిద్రపోయి చాలే. గుడ్ ఈవినింగ్ సార్. నైట్ పెట్రోలింగ్ ఉందా? ఉంది సార్. ఏ ఏరియాలో? మార్కెట్ ఏరియా సార్. నువ్వు వెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ పట్టరాపో. సార్, ఈ టైంలో షాపులు ఉండవు సార్. ఆ పాండు కొట్లో చూడరా. ఓకే సార్. హాజీ, మొయిద్దీన్ హాజీ ఉఠే. శ్రీ గురుమూర్తి గారు, నిన్ను నేను రక్షించడానికి వచ్చాను. నాకు తెలుసు మీరు నన్ను వదలరు. ఖచ్చితంగా కాపాడతారనే నమ్మకం ఉంది. తిండి పెట్టిన వాళ్ళని మోసం చెయ్యను సాబ్. చెయ్యరు, మీరు అస్సలు మోసం చేయరు. మీరు చాలా మంచోళ్ళు. అన్ని లోపలే దాచుకొని. లేదు, దీన్ని నమ్మలేం. మొయిద్దీన్ హాజీ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో తెలివిగా హత్య చేశారు. శవాన్ని వేలాడదీసి ఆత్మహత్యగా కదల్లారు. ఇదా మార్తాండ్ గారి ప్లానే. పోలీస్ లాకప్లో హత్య చేసే అవకాశం ఒకే ఒక్కరికి ఉంది, శ్రీ గురుమూర్తి. కొడవలూరు మొయిద్దీన్ హాజీ మరణం ఆత్మహత్య కాదు, నువ్వే చంపావు. అది కోర్టులో చెప్పాలి. చెప్పను, నేను చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. మూర్తి, నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ ఒక్క రాత్రైనా నిద్ర లేకుండా జైల్లో గడుపుతావు. ఇది నిజం. రేయ్, నేను తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత చెప్తాను ఈ సంగతి.
చాలు. విచారణ చేయకుండా గవర్నమెంట్ పోలీస్ కస్టడీలో ఉంచిన ఈవిడెవరో తెలుసా? గిరిజనుల్లో చైతన్యాన్ని కలిగించిన వ్యక్తి, అక్షరజ్యోతిని వెలిగించిన వ్యక్తి సీతాలక్ష్మి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న యువతిని కోర్టు ప్రాంగణంలో ఇలా కొట్టే అధికారం నీకెవరిచ్చారు? నరికేస్తాను.